హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎండ్ఎమ్స్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి విజయ గారిదండి. వాళ్ళ మెజర్మెంట్స్ వచ్చేసి 20 x 32 అడుగులు, 640 చదరపు అడుగులు. సెంట్స్లో అయితే కనుక 1.4 సెంట్స్ వస్తుందండి. సౌత్ ఫేస్లో 1 BHK కావాలని మెన్షన్ చేశారు. సో మీకు పిక్చర్లో కనిపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా వితౌట్ వాల్స్ అండి. వాల్స్ తీసేయంగా వచ్చిన మెజర్మెంట్స్. బయటి గోడలు 9 అంగుళాలు, లోపలి గోడలు వచ్చేసి 6 అంగుళాలు. మీకు కావాలనుకుంటే మొత్తం కూడా 6 అంగుళాల గోడ, అంటే బయట కూడా 6 అంగుళాల గోడలే పెట్టుకోవచ్చు. కొంతమంది ఈ మధ్యలో అలాగే చేస్తున్నారు, 6 అంగుళాల గోడలే పెట్టుకుంటున్నారు. సో మెట్ల ఏరియా వచ్చేసి స్టెప్స్ దగ్గర 4.5 feet వస్తుంది. దాని కింద కావాలనుకుంటే మీరు కామన్ అనేది అయితే ఒక చిన్న బాత్రూమ్ అయితే పడుతుంది. కొంచెం పార్కింగ్ ఏరియా కూడా కావాలని చెప్పారు. ఈస్ట్ సైడ్ 2 feet వదిలిపెట్టమన్నారు గల్లీకి. అలాగే వెస్ట్ సైడ్ 1/2 feet అయితే వదిలిపెట్టమని చెప్పారు. ఇంకా నార్త్ సైడ్ అయితే ఏం వద్దని అయితే మెన్షన్ చేశారు. సో 3D వ్యూలో మీకు కనిపిస్తున్న ఈ ఎలివేషన్ అంతా కూడా మీకైతే సింపుల్గానే ఉన్నట్లు ఉంటుందండి. కానీ నాకు ఎలివేషన్ చేయడానికి 1 full day అండ్ 1.5 day ఈజీగా పడుతుంది. సో ఫుల్ డే నేను ల్యాప్టాప్ మీద ఉంటే కనుక అదంతా కూడా స్ట్రక్ అయిపోతుందండి. సో అందువల్లనే కొంచెం నాకు అది రిపేర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇదంతా మీకు పార్కింగ్ ఏరియా. ఎంటర్ అవ్వగానే మీకు ఒక డోర్ కనిపిస్తుందండి, అది మీకు బెడ్రూమ్ డోరు. సో ఇలా మాకు ఎంటర్ అవ్వగానే కనిపించకూడదు డోర్ అని అనుకుంటే ఇక్కడ మీకు సోఫా పక్కనే ఉన్న స్టోరేజ్ బాక్స్ అయితే ఒకటి ఇచ్చానండి నేను. అది తీసేసుకొని అక్కడ మీరు డోర్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్నిచర్ అనేది ఇంకా మీకు నచ్చిన డైరెక్షన్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. మీకు ఒక ఐడియా కోసం నేను ఫర్నిచర్ కూడా పెట్టి వీడియో అయితే చూపిస్తున్నాను. కిచెన్లో వచ్చేసి ఈ విధంగా అయితే మీరు యూ షేప్లో, అంటే ఫ్రిడ్జ్ ప్లేస్ తీసేసుకొని యూ షేప్లో ఇలా క్యాబినెట్స్ అనేది అరేంజ్ చేసుకోవచ్చండి. మీకు వాష్ ఏరియాకి ఎంటర్ అవ్వడానికి నేను ఇక్కడైతే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక డోర్ అయితే ఇచ్చాను. ఇక్కడ ప్లేస్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే స్టోరేజ్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ టీవీ యూనిట్ అనేది మీకు నచ్చిన డైరెక్షన్లో పెట్టుకోవచ్చండి. నేను ఇప్పుడు మీకు ఈస్ట్ సైడ్ ఇచ్చాను, కావాలనుకుంటే దాన్ని మీరు వెస్ట్ సైడ్కి చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ డోర్ అనేది మీరు ఈ వాల్కి పెట్టుకుంటే ఇక్కడ అంతా కూడా మీరు స్టోరేజ్కి ప్లాన్ చేసుకోవచ్చండి. చాలా పెద్ద స్టోరేజ్ అయితే వస్తుంది. సో బెడ్రూమ్ కూడా మీకు స్పేషియస్గానే వచ్చిందండి. నేను మీకు 2 వార్డ్రోబ్స్ ఇవ్వగా కూడా కొంచెం ప్లేస్ అయితే ఉంది. సో అక్కడ నేను మీకు డ్రెస్సింగ్ ఏరియా లాగా అరేంజ్ చేశాను. ఇందులో 6x బెడ్ అయితే వేశానండి. ఇందులో మీకు బెడ్ సైడ్ టేబుల్ కూడా ఇచ్చాను, అంటే అదొక 1.5 feet వస్తుంది. అటు మీకు వాకబుల్ ఏరియా అయితే ఉంటుందండి, అంటే నడవడానికి వీలుగా ఉంటుంది, మరి కంజెస్టెడ్గా కూడా ఉండదు. సో అన్నీ కూడా లోపలే ఉంటాయి కాబట్టి చూడటానికి కూడా బెడ్రూమ్ అంతా నీట్గా ఉంటుంది. లైట్ కలర్స్ మనం వేసుకుంటే కనుక ఆ రూమ్ అనేది ఇంకా మనకి స్పేషియస్గా కనిపిస్తుందండి. అదే థిక్ కలర్స్ వేసుకుంటే ఎంత స్పేషియస్ రూమ్ అయినా కానీ కొంచెం చిన్నగా అనేది కనిపిస్తుంది. సో ఆ లైట్ కలర్స్ మనం ప్రిఫర్ చేస్తే ఇల్లంతా కూడా కొంచెం బ్రైట్గా ఉన్నట్లుగా ఉంటుంది. వెంటిలేషన్ కొంచెం తక్కువగా వచ్చే ఆ ఇండ్లకి అలాగా లైట్ కలర్స్ వేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. దాంట్లో మీకు లోపల అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. మీకు ఇంకొకటి కావాలనుకుంటే ఈ స్టెప్స్ కింద వేసుకోవచ్చు, లేదంటే ఈ స్టెప్స్ కింద ఏరియా అంతా కూడా కొంచెం స్టోరేజ్ ఏరియాలా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా వీడియోస్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉందండి, దాంట్లో వాట్సాప్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, దాన్ని కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.